నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కౌన్సిలర్ బాలరాజు ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇంట్లోకి వెళ్లి మరీ కౌన్సిలర్ కుటుంబ సభ్యులపై కర్రలతో దాడికి దిగారు. అధికారంలో ఉన్న అహంతో విర్రవీగుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. దాడికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ నాయకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన మీ అన్న దాంట్లో రాష్ట్రీయమని మా బావ కౌన్సిలర్ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్య నేచర్ పాడేసి మా కుటుంబం మీద మొత్తం దాడి జరిగింది. ఇది రాజకీయ పరంగా కక్షలతోటి జరిగింది. ఇంటి వరకు వచ్చి ఇట్లా దౌర్జన్యం చేయడం ఇంతవరకు కరెక్టు. మా వాళ్ళకి ఏమైనా కూడా మరి ఇలాంటి చర్యలు తీసుకుంటారు. మమ్మల్ని కొట్టిన వాళ్ళని, మా భర్తలని, మాకు ఇట్లా డ్యామేజ్ చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏమైనా అయితే మాకు ఏం న్యాయం చెప్తారనేది మేము ప్రశ్నిస్తున్నాం సార్. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. రేపటి వరకు వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. లేదంటే మేము వేరే విధంగా మేము ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఎవరైతే మేము వీడియోలు ఉన్నాయి, ప్రూఫ్లు ఉన్నాయి, అది ఎవరి తప్పు అనేది ఎంతవరకు న్యాయం అనేది ఖచ్చితంగా మాకు న్యాయం జరగాలి. న్యాయం జరిగేంత వరకు మేము ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. ఎవరి తప్పు అనేది ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఆయన మా అన్నోళ్ళు మా తమ్ముళ్ళ మీద కొట్టడానికి గొల్లులందరూ వచ్చారు. మామూలు ఎందుకు కొట్టాలి, ఏం కట్ట, మేమేం తప్పు చేసినాం, మా వాళ్ళకి ఎందుకు కొట్టాలి, వాళ్ళకి కావాలంటే పార్టీలతో పాటు చూసుకోవాలి. ఇంటికి వచ్చే ధైర్యం ఎందుకు, ఇంటికి ఎందుకు రావాలి, ఇంటికి వచ్చి కొడితే వాళ్ళకి ఇంత కంతకం చేయకపోతే బాగుండదు. చేసిన వాళ్ళకైతే ఇవాళ వాళ్ళ పై దెబ్బ తగ్గి కానీ వచ్చిన బతికిన వాళ్ళ మీదనే మేము పెట్టాం కంప్లైంట్. ఏమన్నా అయినా కానీ వాళ్ళ మీద చేస్తాం. ఎప్పటికైనా ఎంతమంది గొడవలు ఉంటే అంతమంది పెడతాం.